బ్యాక్ టు న్యూస్. అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. విద్యుత్ చౌర్యం కేసులు రద్దు చేసింది. ఇవన్నీ గత పాలకులు ఏదైతుందో ఉచిత విద్యుత్ సాధ్యం కాదు అని చెప్పిన ధర్మిలా కూడా ఇవాళ ఉచిత విద్యుత్ సాధ్యమని నిరూపించినట్టు ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పని నేను మనం చేస్తూ అధ్యక్ష అని చెప్పంటున్నా. దయచేసి విద్యుత్ బకాయిలే కానీ విద్యుత్ చౌర్యమే కానీ అధ్యక్ష, కేవలం ఇవాళ విద్యుత్తు ఉచిత విద్యుత్తుతోని ఇవాళ వాస్తవంగా ఎక్కువగా మనకు బాసడగా నిలిచింది తెలంగాణ రైతాంగానికి అధ్యక్ష. మనమంతా బోర్ బావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తాం. ఉచిత విద్యుత్ కార్యక్రమం ఏదైతుందో మనకు అది ఒక ఆత్మస్థైర్యాన్ని కలిగించిన మాట మనం తప్పదని చెప్పడం అధ్యక్ష. మరి అంతకన్నా ముందు అధ్యక్ష మీకు తెలియదు కాదు, 450-550 రూపాయలు వరిధాన్యం మద్దతు ధర ఉన్ననాడు రైస్ మిల్లర్ ఏదైతుందో 50 రూపాయల నుండి 100 రూపాయలు కోత పెట్టి మరి ధాన్యం కొనుగోలు చేస్తుండే. కానీ అదే కాంగ్రెస్ పార్టీ 2004లో అధికారం రావడంతో ఎన్నడూ లేని విధంగా, ఎవరు ఊహించని విధంగా ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి గ్రామాన ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహింపజేసిన ఒక మాట వాస్తవం కాదా అధ్యక్ష? ఇవన్నీ రైతుకు బాసడగా నిలవడానికి చేపట్టిన కార్యక్రమాలా లేకుంటే ఏంటనేది దయచేసి మీరే పరిశీలించాలని చెప్పి నేను చెప్తున్నా అధ్యక్ష. ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా అంతవరకు ఏదైతుందో గత ప్రభుత్వము సరే ఆత్మహత్యల్లో ఒక మానసిక రుగ్మతగా పేర్కొంటాయి అధ్యక్ష. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా కాదు, ఆత్మహత్యలు చేసుకున్న రైతాంగాన్ని కూడా బాసటగా నిలవాలి. ఆత్మహత్యలు నివారించడంతో పాటుగా ఆత్మహత్యలు చేసుకున్న రైతాంగాన్ని కూడా బాసటగా నిలవాలని 1,50,000 రూపాయలు 1,50,000 రూపాయలు పెట్టుబడికి సమకూరిస్తే 50,000 రూపాయలు ఏదైతుందో ఇవాళ అప్పు మొత్తం తీర్చే విధంగా జియో 421 మీకు జారీ చేసిన విషయం తెలుసు అధ్యక్ష. ఇవాళ ఏ ప్రభుత్వమే కానీ ఇవాళ సరే ఇప్పుడు మంత్రి గారు ఏదైతుందో కొంత పాజిటివ్గా స్టేట్మెంట్ ఇచ్చింది. కానీ మొన్న మీరు ఇచ్చినది ఏముంది అధ్యక్ష? 19 సెప్టెంబర్ 2015 నాడు ఇట్ విల్ గివ్ ఓన్లీ ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అని ఇచ్చింది. కానీ ఆనాడు మేము 421 జియో జారీ చేసినాడు ప్రాస్పెక్టివ్ ఎఫెక్టివ్నే కాకుండా అంతకన్నా ముందున్న ప్రభుత్వంలో కూడా 1/7/1998 నాటి నుండి పూర్వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఒక ఆత్మహత్యలకు అన్నింటికి కూడా ఈ జియో వర్తిస్తుంది, ఆ కుటుంబాలను ఆదుకుంటుందని చెప్పి పేర్కొనడం జరిగింది అధ్యక్ష. అంట ఇవాళ నేను ఆత్మహత్యలు గత ప్రభుత్వ హయాంలో జరగలేదని చెప్పని కాదు, జరిగినా కానీ ఒకవైపు నివారణ చర్యలు, ఇంకోవైపు ఏదైతుందో సహాయక చర్యలు అధ్యక్ష. ఇవాళ మద్దతు ధర ఇది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది అనేటువంటి ఒక భావన మనం వ్యక్తం చేస్తాం. ఎస్, కానీ వీళ్ళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయించేటువంటి మద్దతు ధర ఎప్పుడైతే రైతుకు గిట్టుబాటుగా ఉండదో రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవడం కూడా సహజం అధ్యక్ష అని చెప్పంటున్నాను. 2004-5లో కానివ్వండి, 5-6లో కానివ్వండి కాక ఆనాడు అమలు చేస్తున్నట్టుగా వరిధాన్యం మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం ఏదైతున్నదో 550 రూపాయలు అందింపజేస్తే అది గిట్టుబాటు కావటం లేదని 50 రూపాయల బోనస్ ఇచ్చింది అధ్యక్ష అంటున్నాను. 2004-5లో కానివ్వండి, 5-6లో కానివ్వండి కాక ప్రతి క్వింటల్ మీద 50 రూపాయల బోనస్ ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవడం జరిగింది అధ్యక్ష అంటున్నా. నేనేమంటున్నా, మీరు గత ప్రభుత్వ విధానాలను పరిగణలోకి తీసుకోండి. మీరు కొంతమేరకైనా ఆ విధంగా మీరు ఏదైతుందో రైతాంగాన్ని ఆదుకోవడానికి కొరకు ఏదైతుందో ప్రయత్నం చేయాలని చెప్పని నేను పేర్కొంటున్నా అధ్యక్ష అని చెప్పంటాం. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేసింది. అది బకాయి పడ్డ రైతుకు మాత్రమే ఉపయోగపడుతుంది. సకాలంలో రుణం చెల్లించినట్టు ఒక రైతుకు ఏ విధమైనటువంటి ఒక ప్రోత్సాహం లభిస్తలేదని దేశంలో ఎక్కడ లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, పూర్వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు ఏదైతుందో సకాలంలో రుణం చెల్లించినటువంటి ఒక రైతుకు 5,000 రూపాయలు ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇన్సెంటివ్ అంటే నేనేమంటున్నా, వీళ్ళ గత ప్రభుత్వాల మీద నెపం నెట్టడం కాదు. సరే గత ప్రభుత్వం ఏం చేసిందో చేసింది, మీరు అంతకంటే మెరుగైన రీతిలో కార్యక్రమం చేపట్టండి. అంతేగాని ఏదైతుందో ఇది గత ప్రభుత్వ పాపం, ఇవాళ ఏదైతుందో బాధ్యత మీ మీద ఉన్నది. ప్రజల అవకాశాన్ని మీకు ఇచ్చింది, రైతు సమస్యలు తీర్చే బాధ్యత మీ మీద ఉన్నది. ఆ బాధ్యత నిర్వర్తించండి. ఇవాళ అధ్యక్ష, గత సంవత్సరం ఏదైతున్నదో మనకున్నటువంటి ఒక 10 జిల్లాలలో
9 జిల్లాలలో ఏదో అధ్యక్ష 60% వరకు వర్షపాతం లోటు ఉంది అధ్యక్ష. 55, 156 ఇవన్నీ అధ్యక్ష. నేను ఎందుకంటే వారు మరీ ఎప్పుడు చెప్తుంటారు కాబట్టి నేను చెప్తున్నాను అధ్యక్ష. వాస్తవంగా రాష్ట్రంలో గవర్నర్ గారి పరిపాలన ఉన్నప్పుడు యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నీలం తుఫాన్తో పాటుగా కరువు సహాయకానికి అందించవలసినటువంటి 1660 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది మే 2014 గవర్నర్ గారి పరిపాలన. అవి ఎప్పుడైతే రియలైజేషన్ ఎన్కాష్మెంట్కి వచ్చిందో నూతన రాష్ట్రం 2 జూన్ 2014 ఏర్పడ్డాయి. పూర్వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరిట ఏర్పడ్డటువంటి ఒక ఉత్తర్వులు చెల్లుబాటు కావు అని చెప్పని రివాలిడేషన్ కొరకు కొత్త ప్రభుత్వాన్ని పంపిస్తే కొత్త ప్రభుత్వం ఏదైతుందో గౌరవ ముఖ్యమంత్రి గారు కరీంనగర్ జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా నేను స్వయంగా వారి దృష్టికి తీసుకెళ్లాను. వారు వెంటనే స్పందించి దీనికి రివాలిడేషన్ ఇప్పించింది అధ్యక్ష. ఇది వాస్తవం. నేను దయచేసి మీకు ఈ ఉత్తర్వులు పంపిస్తున్నా, ఒకసారి పరిశీలించండి వాస్తవం ఏంటి కూడా. అట్లా అధ్యక్ష ఇది వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి 400 కోట్లు. అదే హార్టికల్చర్ సంబంధించినటువంటి 30 కోట్లు దాదాపు ఇదే మంత్రి గారు అధ్యక్ష ఇదే శాసనసభలో 2 పర్యాయాలు నేను 15 రోజుల లోపల ఏదైతుందో ఈ హార్టికల్చర్ చెందినటువంటి ఒక నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ ఇప్పిస్తా విడుదల చేస్తా అని చెప్పి పేర్కొన్న అధ్యక్ష. 2 పర్యాలు 2 శాసనసభలో అని చెప్పంటారు. ఇది 3వ సమావేశం అధ్యక్ష. ఇది గత 2013 పూర్వపై ఇంతవరకు 1 రూపాయి రాలేదు అధ్యక్ష. ఈ బాధ్యత మీది కాదా అని చెప్పంటూ నేను, వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మీ మీద లేదా అని చెప్పంటూ నేను. దీని నిర్లక్ష్యం ఎవరు అధ్యక్ష? ఇవాళ ప్రభుత్వ పరిపాలన చేసేటువంటి ఒక అధికార పార్టీయా లేకుంటే గతంలో పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష? నేనేమంటాను, మీరు చేసే కార్యక్రమాలు మీరు చేపట్టండి. మీరు చేపడుతూ ఏదైతున్నదో గతంలో మాతో కొన్ని వైఫల్యాలు జరిగి ఉండొచ్చు కాక ప్రజలు మీకు అవకాశం ఇచ్చినందుకే. ఇవాళ వడ్డీ మాఫీ గురించి మీరు ప్రకటన చేసిన సంతోషం అధ్యక్ష. కానీ వడ్డీ మాఫీ ఇవాళ బ్యాంకే దేర్ అటానమస్ స్వయం ప్రతిపత్తి గలటువంటి ఒక వ్యవస్థ. వాస్తవంగా మీరు 17,000 కోట్ల రుణమాఫీ ఏకమొత్తంగా అమలు చేయాలని తలంచినా కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతున్నదో మీకు సహకరించలేదని, బ్యాంకర్స్ ఏదైతుందో మీరు ఎంత మొత్తాన్ని విడుదల చేస్తే అంత మాత్రమే మేము మాఫీ చేయగలుగుతామని చెప్పి పేర్కొనడంతో మీరు మిగతా 75% విడుదల చేయక 25% అమలు చేసింది. ఇవాళ వడ్డీ సంబంధించి కూడా ఇవాళ 7% పంట రుణం మీద వడ్డీ ఉంటే 3% కేంద్ర ప్రభుత్వం రిబేట్ ఇస్తున్నది, 4% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది. మీరు ఇవ్వవలసిన ఒక 4% వడ్డీ మొత్తాన్ని మీరు విడుదల చేస్తే బ్యాంకర్ రైతుకి ఏదైతుందో మరి ఆ 4% వడ్డీ రాయితీ ఇచ్చి కొత్త అప్పిస్తాడా? మీరు ఏదైతుందో విడుదల చేయవలసిన ఒక వడ్డీ మొత్తాన్ని విడుదల చేయకుండా నేను చెప్తున్నా నువ్వు చెయ్యు అంటే ఏంటి అది? ఇది నేను చెప్పడం కాదు అధ్యక్ష. గౌరవ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు అట్లాగే పోచారం శ్రీనివాసరెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి వారే స్వయంగా రివ్యూ చేసి నేను కాదంటం లేదు. కానీ దాని ఫలితం ఏంటి? ఎక్కడైనా ఏ ఒక్క బ్యాంకర్ అయినా ఇవాటి వరకు చెప్తున్నా నేను, మీరు వడ్డీ పట్టుకోకుండా ఏ బ్యాంకర్ అయినా రుణం ఇచ్చినట్టు దాఖలాలు ఉంటే మీరు చెప్పండి అధ్యక్ష అని చెప్పంటూ నేను. కట్టింది వాపసు ఇస్తారు, నేను కట్టింది వాపసు ఇప్పిస్తా అని చెప్పంటారు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళైతే వడ్డీ మొత్తాన్ని పట్టుకొని కడుతున్నారు అనేది మీరే ఒప్పుకుంటున్నారు. దీనికి బాధ్యులు ఎవరు అధ్యక్ష? గవర్నమెంట్ గడితే వాపసు ఇస్తారు. అంటే వాళ్ళ రైతు మీద ఆర్థికంగా భారం పట్టడానికి కారణం ఎవరు అధ్యక్ష? మీరు పెట్టుబడులు సమకూర్చడానికి మీరు పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపట్టారు. వీళ్ళ దిగుబడి తగ్గిపోతుంది, మద్దతు ధర ఏదైతుందో గిట్టుబాటు కాదు. మరి రైతు ఏదైతుందో ఏ విధంగా జీవితం కొనసాగిస్తాడు అధ్యక్ష? అధ్యక్ష ఇంకొక అంశం అధ్యక్ష, క్రాప్ ఇన్సూరెన్స్. వాస్తవంగా ఏదైతుందో ఒకప్పుడు మండలం యూనిట్ ఉండే, దాన్ని గ్రామం యూనిట్గా మార్చింది. ఇవాళ గ్రామం యూనిట్ కూడా మనకు వెసులుబాటు కావటం లేదు అధ్యక్ష. నేను ఎందుకంటున్నా అంటే ఒక గ్రామంలో ఒకవైపు వర్షం పడితే ఇంకోవైపు పడతలేదు, ఒకవైపు రాళ్ళ వర్షం పడితే ఇంకోవైపు పడతలేదు.
గౌరవ మంత్రి గారు ఇదే సభలో ఏదైతుందో ఈ గ్రామం యూనిట్ ఏదైతుందో రైతు వారీగా సర్వే నెంబర్ వారీగా అమలు చేయాలని చెప్పని మీరు తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించారు. ఇఫ్ ఐఎమ్ రైట్. నేనేమంటున్నా, పంపిన మీరు చేతులు దులుపుకున్నారు, మీ పని అయిపోయింది. ఇవాళ ఇన్సూరెన్స్ ఏదైతుందో 2.5% జాతీయ బ్యాంకులు వరే కానీ మొక్కజొన్నే కానీ 4.9% ప్రతి మీద. మరి నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు కానీ మరి అంటే గౌరవ మాత్యులు హరీష్ రావు గారు ఏదైతుందో అది 13% పేర్కొన్నారు సంవేర్. వారు కూడా కోర్టుకు పోతే అవసరం వస్తుందని చెప్పని కూడా పేర్కొన్నారు. ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీసే ఏ విధంగా రైతాంగాన్ని సహకరిస్తలేవు అని చెప్పని వారు కూడా తీవ్రంగా స్పందించారు. నేనేమంటుంది వల్ల ఈ ఇన్సూరెన్స్ తోని ఎక్కడైనా ఒక రైతుకు మనం లబ్ధి చేకూరిందా? మనం తీర్మానం చేసిన సంతోషం, దాని అమలు సంగతి ఏం చెప్పంటూ నేను అది అమలు మనం చేపించలేనప్పుడు అది రైతుకు ఏ విధంగా దోహదపడుతుంది, ఏ విధంగా ఉపకరిస్తుంది అని చెప్పంటున్నాను. ఇన్ని ల్యాప్సెస్ చెప్తున్నా అధ్యక్ష, మన వైపుకి వెళ్ళి ఇన్ని ల్యాప్సెస్ చెప్తున్నా నేను. ఇవన్నీ జరిగినా కూడా ఇవాళ రైతు ఆత్మహత్యలు నాకు సంబంధం లేదు, మేము మాత్రం బ్రహ్మాండంగా చేస్తున్నాం. మీరు సోలార్ ఎనర్జీ అన్నారు అధ్యక్ష. ఇంతవరకు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటికీ ఎక్కడైనా ఒక సోలార్ వ్యవసాయ పంప్ సెట్ పెట్టింది అధ్యక్ష? మీ విధానం ఏంటి అంటున్నా నేను. అసలు కరెంటు బావులో నీళ్ళు ఎక్కడున్నాయా? ఏమనంటే పెద్దరిగా అసలు కరెంటు కోతలే లేవు. కరెంటు కోతలను అధిగమించిన మేము రాష్ట్రంలో ఏదైతున్నదో విద్యుత్ సమస్యలను మేము అధిగమించినాం. అసలు విద్యుత్ సమస్య అనేది బావులో నీళ్లుంటేనా నీళ్లు లేకుంటేనా? మీరు 6 గంటలు ఇస్తున్నాం అంటుండ్రు, అసలు మోటార్ 3 గంటలు నడుస్తలేదు. మీరు 6 గంటలు ఇస్తామని చెప్పంటే మోటార్ 3 గంటలు నడుస్తలేదు అని చెప్పంటున్నాను నేను. బావులలో నీళ్లుంటే మీరు ఎన్ని గంటలు కరెంట్ ఇస్తుండో. మరి ఇప్పుడు ఈ సంవత్సరం ఏదైతుందో సర్ప్లస్ అంటుండు. గత సంవత్సరం ఖరీఫ్లో కొంత మేరకు బావులలో నీరుండటంతో మరి విద్యుత్ అంతరాయం ఏర్పడ్డది. ఇక్కడ ప్రధానంగా ఏదైతున్నదో మనం ఏ విధంగా సమర్థించుకోవడం కాదు, ఏ విధంగా సమస్యలు పరిష్కారం చేస్తామనేది ఆ దిశలో మీరు దయచేసి ఆలోచన చేయండి అని చెప్పండి. మీరు డ్రిప్, స్ప్రింక్లర్ ఏ మేరకు అమలు చేస్తున్న మీ టార్గెట్ ఏంటి? గ్రీన్ హౌస్ ఎక్కడైనా ₹1 సబ్సిడీ విడుదల చేశారా? నేను మీ పేపర్ పంపిస్తే అది కూడా ఉన్నది 54 కోట్లు చెల్లించాల్సింది ఉంటే ₹1 ఇవ్వలేదని చెప్పాను. పాలీ హౌస్ సరే అదేదో పెద్ద రైతుకు సంబంధించింది, నేను దాని గురించి నేను పెద్దగా మాట్లాడదలుచుకోలేదు. నేను సామాన్య రైతు గురించి నేను మాట్లాడదలుచుకున్నా అధ్యక్ష అని చెప్పంటున్నాను. సామాన్య రైతు పరిస్థితి ఏంటి అని చెప్పని నేను మాట్లాడదలుచుకున్నా అధ్యక్ష అని చెప్పంటున్నాను. ఏ విధంగా సామాన్య రైతును ఆదుకోగలుగుతామని దయచేసి ఆలోచన చేయండి. ఇక రైతుకు ఏదైతుందో ఏకైక ఆదాయ మార్గం ఏంటి అధ్యక్ష? వ్యవసాయం. రైతుకు ఉన్నటువంటి ఒక ఏకైక ఆదాయ మార్గం వ్యవసాయం. రైతు వైద్యం కానివ్వండి, కుటుంబంలో విద్య కానివ్వండి, ఏ విధమైనటువంటి ఒక కుటుంబ అవసరాలను తీర్చుకోవాలన్నా కానీ అల్టిమేట్గా ది ఓన్లీ సోర్స్ ఈజ్ ఏ అగ్రికల్చర్. ఎవరంటారు ఇవన్నీ ఏదైతుందో అనారోగ్యంతో అప్పుల బాధలు? ఎస్, మైట్ బి అనారోగ్యంతో కూడా అప్పుల పేరుకపోవచ్చు. మరి ఆ రైతు ఏం కావాలంటున్న వాడు వైద్యం ఏ విధంగా చేయించుకోవాలి, ఆ బాధ్యత మన మీద లేదా అని చెప్పంటు నేను. మరి కావాల్సిన తిండే లభించినప్పుడు ఏ విధంగా చేసుకుంటారు మీరు చెప్పండి అధ్యక్ష. ఇవాళ ఏదైతుందో ఇవాళ మేము 1400 అని చెప్పని మేము చెప్పడం కాదు అధ్యక్ష. ఇది నేషనల్ క్రైమ్ బ్యూరో, జాతీయ ఎన్సీఆర్బి లెక్క అధ్యక్ష. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో మేము చెప్తుంది కాదు అధ్యక్ష. ఇది 1401 ఆత్మహత్య కారణాలు మీరు అన్నట్టు ఏదైతుందో పంట నష్టపోయి, పంట దిగుబడి తగ్గిపోయి, పెట్టుబడులు సమకూర్చుకోలేక, రుణ సౌకర్యం పొందలేక, కుటుంబం యొక్క సమస్యలను ఈతి బాధలను ఈడ్చలేక, కారణం ఏదైనా కానీ ఈ 1400 రైతాంగాన్ని
కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పండి. ఈ 1400 కుటుంబాలు ఆదుకుంటే ఎంత ఖర్చు వస్తుంది అధ్యక్ష? ఓ 60-70 కోట్లు వస్తుంది అధ్యక్ష. ఆల్ ఇట్ విల్ కమ్ టు 60 to 70 crores. ఇవాళ మన తెలంగాణ ప్రభుత్వం దేశంలోనో 2వ ధనిక రాష్ట్రం, 1,00,000 కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి ఒక రాష్ట్రం ఇవాళ విధిలేని పరిస్థితుల్లో ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి బలవన్ మరణం చెందినటువంటి ఒక రైతు కుటుంబాన్ని ఆదుకోవటానికి కొరకు ఒక 60-70 కోట్లు వెచ్చించలేము అధ్యక్ష. సంతోషం, మీరు ఏదైతుందో రైట్ ఫ్రమ్ 2nd జూన్కి వెళ్ళి ఈ జియో వర్తింపజేస్తాను చెప్పండి. ఇట్ ఈస్ యువర్ కమ్ పాజిటివ్లీ కన్ఫర్మ్ చేయండి. మరి నేను నిజంగానే సంతోషం ప్రతిపాదిస్తున్నానన్నా, అదే ప్రతిపాదిస్తున్నారు కాబట్టి వి వెల్కమ్ ఇట్ కానీ నేనేమంటున్నా, దాన్ని ఏ విధంగా తగ్గించాలనే ప్రయత్నం చేయకండి దయచేసి. ఇలా గత ప్రభుత్వ హయాంలో కూడా ఏవైతే బలవన్ మరణాలు చెందడం జరిగిందో ఇదే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో NCRB ఆ లెక్క ప్రకారంగా కూడా ఎవరికైనా ఇంతవరకు ప్రభుత్వ సహాయం అందనట్టయితే దయచేసి ఆ 1,50,000 రూపాయలైనా, ఎందుకంటే మీరు దీన్ని 2 జూన్ 2014 నుండి ఈ ఉత్తర్వు అమలు చేస్తామని చెప్పి అంటున్నారు కాబట్టి 2 జూన్ 2014 కంటే పూర్వము ఈ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ద్వారా మీరు లెక్కలు చెప్తున్నగా 25,000 మంది చనిపోయారు, 20,000 మంది చనిపోయిందని. ఆ 20,000 మంది చనిపోయిన రైతాంగాన్ని ఆదుకోవటానికి కొరకు ఆ 1,50,000 రూపాయలు సాయం చేయండి. వాళ్ళు తెలంగాణ బిడ్డలే, వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వారే, వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది. దయచేసి బీ పాజిటివ్. ఏ విధంగా ఏదైతుందో మనం ఏదైతుందో సమస్యను దాటవేయడం అని చెప్పని కాకుండా ఏ విధంగా సమస్యను పరిష్కరిస్తామనేటువంటి ఒక భావనతోని ముందుకు పోవాలని చెప్పని నేను కోరుకుంటా అధ్యక్ష. మెయిన్ ఇవాళ మీరు పరిశీలిస్తామని చెప్పిన అధ్యక్ష, ఈ పరిశీలన అనేది దయచేసి ఈ మొదటి అంశంలాగా ప్రతిపాదిస్తున్నామని చెప్పని పేర్కొంటే మీకు ధన్యవాదాలు చెప్తాం అధ్యక్ష. రెండో అంశం ఏదైతుందో మిగిలిన 50% రుణాలను ఒకేసారి రుణమాఫీ చేయాలనే డిమాండ్ను ప్రభుత్వం సానుభూతితో పరిశీలించాలని ప్రయత్నిస్తుందని ఏదైతే పేర్కొన్నదో దీన్ని పరిశీలిస్తున్నాం అనే దానికంటే ప్రతిపాదిస్తున్నామని చెప్పని దయచేసి ఈ శుభ ఇది కనీసం, ఎందుకంటే రైతు కొంత ఆశ నిలబడుతుంది. అసెంబ్లీ సమావేశాల్లో పాలక పక్షమే కానీ ప్రతిపక్షమే కానీ రాజకీయ భేషజాలకు పోకుండా రైతుకు అండగా నిలవడానికి ప్రయత్నం చేస్తుందనే ఒక భావన కల్పించడానికి తోడ్పడుతుంది అధ్యక్ష అని చెప్పండి. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఈ 17,000 కోట్లలో మీరు 8,500 కోట్లు ఆల్రెడీ చెల్లించారు మీ లెక్క ప్రకారంగా. ఇంకా చెల్లించవలసింది ఏదైతుందో కేవలం 8,500 కోట్లు మాత్రమే ఉంది అధ్యక్ష. ప్లీజ్ కంక్లూడ్. నేను ఇంత ప్రాక్టికల్ చెప్తున్నా అధ్యక్ష. ఈ 8,500 కోట్లు కూడా మీరు విడుదల చేస్తూ దానికి తోడు ఈ వడ్డీ మొత్తం కూడా ఈ 4% వడ్డీ ఏదైతే మీరు మాఫీ చేస్తామని చెప్పి అంటున్నారో, అన్లెస్ యూ రిలీజ్ దట్ అమౌంట్ నో బ్యాంకర్ విల్ కమ్ ఇన్ అవర్ రెస్క్యూ. అదొక. ఈ రెండవది అధ్యక్ష, దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారి పరిశీలనలో ఉందని నేను భావిస్తున్నా. ఇలా దీర్ఘకాలిక రుణానికి సంబంధించి 6% వడ్డీ రాష్ట్ర ప్రభుత్వం భరించడం ఆనవాయితీ అధ్యక్ష. ఇవాళ 2014-15 సంబంధించే కానీ 15-16 సంబంధించే కానీ ఇంతవరకు ఏదైతుందో ఈ సహకార బ్యాంకుల్లో KDCCBకి సంబంధించి ఏదైతే దీర్ఘకాలిక రుణాలకు 6% వడ్డీ మనం రాష్ట్ర ప్రభుత్వం భరించేది ఉన్నదో అది భరించకపోవడంతో, విడుదల చేయకపోవడంతో నిధులు ఇలా KDCCB సహకార బ్యాంకు కూడా రైతు దగ్గర ముక్కుపిండి 6% వసూలు చేస్తుంది.